లేడీ అఘోరి శ్రీవర్షిణి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిని అరెస్ట్ చేయాలంటూ రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే తాజాగా అరెస్టు వార్తలపై అఘోరి శ్రీవర్షిణి స్పందించారు. తమ జోలికి ఎవరు రావద్దని, తమను టచ్ చేయాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. మేం కేదార్నాథ్ వెళ్లిపోతున్నాం, జీవితాంతం అక్కడే ఉంటాం, ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టమని తెలిపారు. అంతేకాదు, దేశంలో వేరే సమస్యలు లేవా, అంతా తమపై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అఘోరి మాట్లాడుతూ, మా గురించి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, మా బతికేదో మేం బతుకుతున్నాం, ఉత్తరాఖండ్ వెళ్లిపోతున్నాం, మా గురించి తప్ప వేరే విషయాలు దొరకట్లేదా, మీడియా మా వెంట ఎందుకు పడుతోంది, మా జోలికొస్తే పెట్రోల్ పోసుకొని మరణిస్తాం, కారుతో సహా చచ్చిపోతాం, రెండు ప్రాణాలు పోవడానికి మాపై ట్రోలింగ్ చేస్తున్న వారు, కేసులు పెడుతున్నవారు, విమర్శిస్తున్నవారు కారణమని తెలిపింది. అసత్య ప్రచారం ఆపండని వేడుకుంది అఘోరి. మమ్మల్ని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు, మీడియాలోనూ మా గురించి తప్పుగా ప్రచారం చేస్తే ప్రాణాలు వదిలేస్తామని వెల్లడించింది. మేము చెప్తున్నది 100% నిజమని చెప్పారు. ఇక అఘోరి మొదటి పెళ్లి గురించి మాట్లాడిన వర్షిని అదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా వచ్చి మొదటి భార్యనని చెప్తే ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించింది. అఘోరికి నేనే మొదటి భార్యను, ఇంకెవరూ లేరు, మేమిద్దరం కలిసి సంతోషంగా ఉంటాం, దయచేసి మా దగ్గరికి రావద్దని కోరింది. ఇక తనను బలి చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని చెప్పింది. ఇక అఘోరి పేరు మీద డబ్బులు వేసిన వ్యక్తి కేసు పెడితేనే చెల్లుతుందని, మరోవైపు జోగినీలు కూడా అఘోరిపై మండిపడుతున్నారు. యోని పూజలు చేసి డబ్బులు వసూలు చేసిందని, వ్యాపారులను కూడా నమ్మించి ముంచేసిందని ఆరోపిస్తున్నారు. ఇక వారు తెలుగు రాష్ట్రాల్లోకి రాగానే వారిద్దరిని అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆశ్రమం పేరిట ఇప్పటికే లక్షల డబ్బులు వసూలు చేశారని, మరిన్ని డబ్బులు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు అఘోరి వర్షిణిల వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది. లేడీ అఘోరి శ్రీవర్షిణి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిని అరెస్ట్ చేయాలంటూ రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే తాజాగా అరెస్టు వార్తలపై అఘోరి శ్రీవర్షిణి స్పందించారు. తమ జోలికి ఎవరు రావద్దని, తమను టచ్ చేయాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. మేం కేదార్నాథ్ వెళ్లిపోతున్నాం, జీవితాంతం అక్కడే ఉంటాం, ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టమని తెలిపారు. అంతేకాదు, దేశంలో వేరే సమస్యలు లేవా, అంతా తమపై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అఘోరి మాట్లాడుతూ, మా గురించి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, మా బతికేదో మేం బతుకుతున్నాం, ఉత్తరాఖండ్ వెళ్లిపోతున్నాం, మా గురించి తప్ప వేరే విషయాలు దొరకట్లేదా, మీడియా మా వెంట ఎందుకు పడుతోంది, మా జోలికొస్తే పెట్రోల్ పోసుకొని మరణిస్తాం, కారుతో సహా చచ్చిపోతాం, రెండు ప్రాణాలు పోవడానికి మాపై ట్రోలింగ్ చేస్తున్నవారు, కేసులు పెడుతున్నవారు, విమర్శిస్తున్నవారు కారణమని తెలిపింది. అసత్య ప్రచారం ఆపండని వేడుకుంది అఘోరి. మమ్మల్ని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు, మీడియాలోనూ మా గురించి తప్పుగా ప్రచారం చేస్తే ప్రాణాలు వదిలేస్తామని వెల్లడించింది. మేము చెప్తున్నది 100% నిజమని చెప్పారు. ఇక అఘోరి మొదటి పెళ్లి గురించి మాట్లాడిన వర్షిని అదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా వచ్చి మొదటి భార్యనని చెప్తే ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించింది. అఘోరికి నేనే మొదటి భార్యను, ఇంకెవరూ లేరు, మేమిద్దరం కలిసి సంతోషంగా ఉంటాం, దయచేసి మా దగ్గరికి రావద్దని కోరింది. ఇక తనను బలి చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని చెప్పింది. ఇక అఘోరి పేరు మీద డబ్బులు వేసిన వ్యక్తి కేసు పెడితేనే చెల్లుతుందని, మరోవైపు జోగినీలు కూడా అఘోరిపై మండిపడుతున్నారు. యోని పూజలు చేసి డబ్బులు వసూలు చేసిందని, వ్యాపారులను కూడా నమ్మించి ముంచేసిందని ఆరోపిస్తున్నారు. ఇక వారు తెలుగు రాష్ట్రాల్లోకి రాగానే వారిద్దరిని అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆశ్రమం పేరిట ఇప్పటికే లక్షల డబ్బులు వసూలు చేశారని, మరిన్ని డబ్బులు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు అఘోరి వర్షిణిల వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది.